6 టీవీ. విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు సులభతరం చేసే డీజీ యాత్ర సేవలు త్వరలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అందుబాటులోకి రానున్నాయి. వైజాగ్ సహా మొత్తం 14 విమానాశ్రయాల్లో ఏప్రిల్ నెలాఖరు కల్లా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని డీజీ యాత్ర ఫౌండేషన్ CEO సురేష్ కడక్భవి పేర్కొన్నారు. ఈ మేరకు డీజీ యాత్ర వ్యవస్థలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో ఎండలు భగ్గున మండుతున్నాయి. వేసవిలో ఏసీ, చలికాలంలో వేడి నీటి కోసం గీజర్ వాడకం నగరవాసులకు తప్పడం లేదు. ఇక ఇంట్లో వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, కంప్యూటర్, టీవీ, ఐరన్ బాక్స్, ఫ్యాన్లు, లైట్లు వగైరా ద్వారా విద్యుత్ వాడకం సాధారణమైంది. సంపులోని నీరు ఇంటిపై ఉన్న ట్యాంకుల్లోకి ఎక్కించాలంటే బోర్ మోటార్ ఆన్ చేయాల్సిందే. గతంతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్లో కరెంట్ వినియోగం రెట్టింపైంది. నెలవారీ విద్యుత్ బిల్లు కూడా అదే స్థాయిలో పెరిగింది. నెలకు సగటున 5,000 రూపాయలకు పైగా బిల్లు చెల్లిస్తూ వచ్చి తడిసి మోపెడవుతుంది. విద్యుత్ వినియోగం మాత్రం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయాలు. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఏసీలు, గీజర్లు, ఓవెన్లు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణంగా మారాయి. పారిశ్రామిక, వాణిజ్య వినియోగంతో పాటు గృహ విద్యుత్ వినియోగం కూడా రెట్టింపైంది. కోర్ సిటీతో పోలిస్తే రంగారెడ్డి జోన్ పరిధిలోని సైబర్ సిటీ, సరూర్ నగర్, రాజేంద్ర నగర్, మేడ్చల్, హబ్సిగూడ సర్కిల పరిధిలోనే డిమాండ్ పీక్ స్టేజ్కి చేరుకుంటోంది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సబ్స్టేషన్లలో పీటీఆర్లు, డీటీఆర్ల సామర్థ్యం పెంచుతున్నాం. అంతరాయాలకు ఆస్కారం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తుంది ప్రభుత్వం. ఏసీలో కూర్చుంటే ఎవరికైనా వణుకు పుట్టాలి. కానీ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగం చూస్తే విద్యుత్ ఇంజనీర్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. కొత్త విద్యుత్ కనెక్షన్లకు తోడు పగటి ఉష్ణోగ్రతలు రెట్టింపు అవుతుండటంతో విద్యుత్ వినియోగం కూడా అదే స్థాయిలో రికార్డవుతుంది. ఫిబ్రవరిలో సగటు విద్యుత్ వినియోగం 55 MUలు మిలియన్ యూనిట్లు ఉండగా మార్చి నాటికి 75 AMUలు దాటింది. ఏప్రిల్లో 82 నుంచి 84 MUలు నమోదవుతున్నాయి. మే నాటికి 90 MUలకు చేరే అవకాశం ఉంది. ఒత్తిడిని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నప్పటికీ మెజార్టీ సెక్షన్ల పరిధిలో ఇప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. నగరం శరవేగంగా విస్తరిస్తోంది. కోర్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహ, వాణిజ్య, పారిశ్రామిక భవనాలు వెలుస్తున్నాయి. నెలకు సగటున 2,500, 3,000 వరకు కొత్త కనెక్షన్లకు వచ్చి చేరుతున్నాయి. ఫలితంగా ఏటా విద్యుత్ వినియోగం 2 నుంచి 3% అధికంగా నమోదవుతున్నట్లు అంచనా. 2006లో 24.12 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా 1,538 మెగావాట్ల డిమాండ్ నమోదయ్యేది. ఇక 2014 నాటికి వీటి సంఖ్య 38 లక్షలకు చేరుకుంది. విద్యుత్ డిమాండ్ కూడా అదే స్థాయిలో 2,200 మెగావాట్లకు చేరింది. 2019 నాటికి 50 లక్షలకు చేరగా డిమాండ్ 3,250 మెగావాట్లకు చేరింది. ఇక తాజాగా 3,819 మెగావాట్లకు చేరుకోవటం గమనార్హం. 2021లో 53,95,903 విద్యుత్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 61 లక్షలు దాటింది. ఏటా పెరుగుతున్న కనెక్షన్లు
కనెక్షన్లతో పాటు డిమాండ్ కూడా భారీగా నమోదవుతుంది. పారిశ్రామిక వినియోగంతో పోలిస్తే గృహ వినియోగమే రెట్టింపైంది. అంతేకాదు 2014లో వేసవి పీక్ డిమాండ్ 2261 మెగావాట్లు ఉండగా ప్రస్తుతం 3819 మెగావాట్లకు చేరుకోవటమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు సగటు కరెంట్ వినియోగంలోనూ భారీ తేడాలు నమోదవుతుండటం గమనార్హం. 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1356 యూనిట్లు ఉండగా ప్రస్తుతం 2261 యూనిట్లకు చేరింది. ప్రస్తుతం ఎండలు భగ్గున మండుతున్నాయి. ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా ఆన్ చేసి ఉంచుతున్నారు. మీటర్లు గిర్రను తిరుగుతున్నాయి. ఫలితంగా గ్రేటర్ జిల్లాలో విద్యుత్ డిమాండ్ పీక్ స్థాయికి చేరుకుంది.